Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము. Where 2 or 3 are gathered together in my name, there am I in the midst of them. Matthew 18 chapter 20 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన అందరితో చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు ఎప్పుడైతే ఇద్దరు కలిసి నా నామమున ప్రార్థన చేసేదరో పరలోకమందున్న నా తండ్రి వలన వారికి సమాధానం దొరుకునని చెప్పుచున్నానంటున్నాడు. దేవుడు మన జీవితంలో మన హృదయంలో పరిశుద్ధాత్మునిగా ఉండాలి అంటే మనము దేవుని యొక్క మాటల యందు నిలిచి ఉండి ఆయన వాక్యమును గైకొనే వారముగా మనము ఒకరినొకరము ప్రార్థనలో పురికొల్పుకుంటూ ఐక్యత కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థనకి సమాధానం ఇచ్చి వారిలో పరిశుద్ధాత్మను నింపుతానంటున్నాడు. మనమందరము దేవుని యొక్క మాటలను, ఆయన ఆజ్ఞలను మనమే కాక మన పక్కనున్న వారికి కూడా బోధించాలని చెప్తున్నాడు. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని మాట్లాడుచున్నాడు. దేవుడు అన్ని సమయాల్లో అంటే అన్ని చోట్ల ఉండగలనని మాట్లాడుచున్నాడు. ఆయన ఏకైక దేవుడు కాబట్టే అన్ని సందర్భాల్లో అన్ని స్థలాల్లో దేవుడు ఉంటానని మాట్లాడుచున్నాడు. మనమందరము కూడా కుదిరినప్పుడల్లా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వారముగా, తద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకునే వారముగా వాళ్ళందరినీ కూడా మనము ఒకరినొకరము పురికొల్పుకునే వారముగా, తద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని మనమందరము దేవుని సన్నిధిలో మెలిగే వారముగా ఉందాం. దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. ప్రభువా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితంలోనూ, మా అందరి జీవితంలోనూ నీ పరిశుద్ధాత్మలో మేమందరము పొందుకునే వారముగా అట్టి యొక్క ఐక్యత స్వభావమును, మనస్సును, హృదయమును ప్రతి ఒక్కరికి నీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.